భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్ 2న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి పాకిస్తాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया. గుజరాత్లోని భుజ్ మిలిటరీ స్టేషన్లో విజయదశమి నాడు శాస్త్ర పూజ చేస్తూ సర్క్రిక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలేంటి సర్క్రిక్? దీనిపై ఉన్న వివాదం ఏంటి? ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న 96 కిలోమీటర్ల సముద్ర తీరపు ఉప్పునీటి కాలువనే సర్క్రిక్ అని పిలుస్తారు. దానికి తూర్పున గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్, పశ్చిమాన పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ఉన్నాయి. ఇది చాలా కాలంగా భారత్ పాక్ మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా, ఆర్థికంగా రెండు దేశాలకు ముఖ్యమైనది. సింధ్ రాజధాని, పాకిస్తాన్ ఎకనామిక్ హబ్ మరియు అతిపెద్ద నగరమైన కరాచీని రక్షించడంలో పాకిస్తాన్ కు సర్క్రిక్ కీలకం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఈ ప్రాంతంలో బంకర్లు, రాడార్లు, ఫార్వర్డ్ బేస్లను ఏర్పాటు చేసింది. భారత్ కూడా పాక్ దుస్సాహసాన్ని అరికట్టడానికి తగిన ఏర్పాటు చేసింది. అయితే భారత్ ఆందోళనలు కేవలం పాక్ సైన్యానికి మాత్రమే పరిమితం కాలేదు. భారత గడ్డపై ఉగ్రవాద దాడులకు లాంచ్ ప్యాడ్ గా సర్క్రిక్ ను ఉపయోగించవచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సరిహద్దు వివాదం సర్క్రిక్ ఆర్థిక ప్రాముఖ్యతను తగ్గించింది. ఈ ప్రాంతంలో ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వులు ఉన్నాయని చెబుతారు. ఇవి రెండు దేశాల ప్రయోజనాలకు కీలకమైనవి. భారత్ చాలా కాలంగా చమురు దిగుమతులను పెంచుకోవడానికి చూస్తోంది. ప్రస్తుతం రష్యాకు ఆల్టర్నేటివ్ గా కొత్త వనరుల కోసం వెతుకుతున్న భారత్ కు ఇది చాలా ముఖ్యం. గుజరాత్ మరియు సింధులోని స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి కూడా ఈ క్రిక్ ఉపయోగపడుతోంది. కానీ స్పష్టమైన సరిహద్దు లేకపోవడం వల్ల తరచుగా ఇరు దేశాల మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేస్తుంటారు. ఈ సర్క్రిక్ వివాదం స్వాతంత్ర్యానికి ముందే కచ్ మహారాజా పాలన నాటి నుంచి ఉంది. 1914 నాటి తీర్మానం ప్రకారం ఈ ఉప్పునీటి కాలువకు తూర్పున ఉన్న ఒడ్డును సరిహద్దు రేఖని అంటే సర్క్రిక్ మొత్తం తమదేనని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ అంతర్జాతీయంగా ఆమోదించిన టాల్వేగ్ సూత్రాన్ని భారత్ అనుసరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక జలమార్గం గుండా సరిహద్దును పంచుకునే రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రధాన కాలువలో అత్యంత లోతైన భాగం ద్వారా వెళుతుంది. 1925 నాటి మ్యాప్ కూడా కాలువ మధ్య భాగమే సరిహద్దు అని సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ దానికి ఒప్పుకోవట్లేదు. స్వాతంత్ర్యం తర్వాత 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ రన్ ఆఫ్ కచ్ లో సగానికి పైగా అధికార పరిధిని కలిగి ఉందని పేర్కొంది. 1968లో సరిహద్దులోని సర్క్రిక్ భూభాగానికి సంబంధించిన ప్రశ్న పరిశీలనలో లేదు అని ట్రిబ్యునల్ పేర్కొంది. అప్పటి నుంచి వివాదం తీవ్రమైంది. ఇప్పటి వరకు ఈ వివాదంపై ఇరు దేశాల మధ్య అనేక రౌండ్ల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 1989 జూన్ 2న ఇస్లామాబాద్ లో జరిగిన మొదటి రౌండ్ చర్చల సందర్భంగా ఇరుపక్షాలు వివాదానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను చర్చించాయి. కానీ ఫలితం లేదు. 1990, 1991లో జరిగిన చర్చలు కూడా ఎటువంటి పురోగతి లేకుండా ముగిశాయి. 1991లో రావల్పిండిలో 4వ రౌండ్ చర్చలు జరిగాయి. ఆ మరుసటి సంవత్సరం న్యూఢిల్లీలో భారత నావికాదళ సాంకేతిక నిపుణుల సమక్షంలో 5వ రౌండ్ చర్చలు జరిగాయి. ఆ తర్వాత 6 ఏళ్లకు ఈ అంశంపై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 1998లో సర్క్రిక్ వర్కింగ్ గ్రూప్ చర్చలు న్యూఢిల్లీలో జరిగాయి. పాకిస్తాన్ ఈ వివాదాన్ని అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు తీసుకువెళ్లాలని ప్రయత్నించింది. కానీ భారత ప్రతినిధి బృందం తరపున మాట్లాడుతూ అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ వివేక్ కడ్జూ మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యం కాదని అన్నారు. చివరి అధికారిక చర్చలు 2012 జూన్లో జరిగాయని, ఇరు వర్గాలు సర్క్రిక్ ప్రాంతంలోని భూ సరిహద్దు మరియు రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సముద్ర సరిహద్దు డీలిమిటేషన్ గురించి చర్చించినట్లు 2019లో విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 డిసెంబర్లో సమగ్ర ద్వైపాక్షిక సంభాషణలు ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయని, అందులో సర్క్రిక్ అంశం కూడా ఉందని. కానీ 2016 జనవరిలో పఠాన్కోట్లోని వైమానిక స్థావరంపై ఉగ్రదాడి, భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం కు మద్దతు ఇవ్వడం వల్ల ఈ చర్చలు జరగలేదని అప్పటి విదేశాంగ మంత్రి వికే సింగ్ లోక్సభలో చెప్పారు. 2019 సెప్టెంబర్లో పాకిస్తానీ ప్రత్యేక దళాల సైనికులు గుజరాత్ లోకి చొరపడి ఉగ్రదాడికి ప్రయత్నిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కొన్ని వదిలేసిన పడవలను కనుగొన్నారు. దీంతో అప్పటి నావికాదళ అధిపతి కూడా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు నీటి అడుగున దాడులు చేసేందుకు తమ సభ్యులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో
కేవలం గుజరాత్కే కాకుండా దక్షిణ తీరం వెంబడి కేరళ వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీన్ని బట్టి సర్క్రిక్ ప్రాంతం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.